జై శ్రీమన్నారాయణ. పరిపప్రచ్ఛ. క్షీరసాగర మదన యొక్క అంతరార్థం. విశ్వామిత్రుడు రాముడికి గంగా వృత్తాంతమంతా వివరించాడు. ఆ రాత్రికి అందరూ గంగా నది తీరంలోనే బస చేశారు. తెల్లవారింది. రాముడు వెంటనే విశ్వామిత్రుడిని చేరి, మీరు చెప్పిన గంగా వృత్తాంతం విన్నాము. రాత్రి అంతా ఆ కథనే స్మరిస్తూ ఉన్నాం. రాత్రి క్షణకాలంలాగా గడిచిపోయింది. ఇప్పుడు మనం ఈ గంగను దాడుదాం. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి ఎందరో ఋషులు చేరి నదిని దాటడానికి చక్కని ఆస్తరణములతో కూడిన నౌకను సిద్ధం చేశారు. ఇక మనం నదిని దాటవచ్చు అని పలికాడు రాముడు. రాముడు మాటలు విన్న విశ్వామిత్రుడు అందరితో గంగని చేరి నౌకలో నదిని దాటి అవతల ఒడ్డుకి చేరారు. అక్కడే విడిది చేశారు. ఇంతలో రాముడు అక్కడున్న విశాల అనే పట్టణాన్ని చూసి దాని వివరాల్ని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు విశాల పట్టణ చరిత్ర, దానికి సంబంధించిన ఇంద్రుడి కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వము కృతయుగంలో దితిపుత్రుడు మహాబలవంతులుగాను, అదితిపుత్రుడు వీర్యవంతులు ధార్మికులై ఉండేవారు. ఒకసారి వారందరికీ మరణం లేకుండా, ముసలితనం రాకుండా, రోగాలు లేకుండా ఉండాలనే కోరిక కలిగింది. దానికోసం సాగరమథనాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సాగరమథనం ద్వారా పొందిన అమృతంతో అమరులుగా అజరులుగా ఉండొచ్చని నిర్ణయించుకున్నారు. దానికోసం కవ్వంగా మందర పర్వతాన్ని, తాడుగా వాసుకుని కల్పించుకుని క్షీరసాగరాన్ని మదిస్తున్నారు. సుమారు 1000 సంవత్సరాలు చిలికారు. అందులోంచి మొదటగా హాలాహలం అనే మహావిషం ఆవిర్భవించింది. దాని వలన సకల జగత్తు నాశనం అవుతోంది. అప్పుడు దేవతలందరూ మహాదేవుడైన శంకరుని దక్షించమని ప్రార్థించారు. మహాదేవుడు శ్రీహరి ఆజ్ఞ మేరకి దేవతల భయాన్ని పోగొట్టడానికి ఆ మహావిషాన్ని అమృతంలాగా ఆరగించాడు. దేవతల భయాన్ని పోగొట్టి తిరిగి తన స్థానానికి చేరుకున్నాడు. సముద్రమథనం మళ్ళీ మొదలైంది. కవ్వంగా పెట్టిన మందర పర్వతం స్థిరంగా ఉండక మునిగిపోతోంది. అప్పుడు దేవతలందరూ మరలా శ్రీహరిని స్తోత్రం చేయగా తాను కూర్మరూపం ధరించి మందర పర్వతాన్ని తన వీపు మీద మోస్తూ ఆ పర్వతము ఊగిపోకుండా దాని చివరి భాగాన్ని తన చేతులతో పట్టుకున్నాడు. అంతేకాకుండా వాసుకిలో పర్వతంలో దేవతల నడుమ తానే ఉండి సాగరమథనాన్ని జరిపించాడు. అలా మరో 1000 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు ఆ సముద్రం నుంచి ధన్వంతరి రూపంలో శ్రీహరి మానవులకు రోగములు రాకుండా ఉండే శాస్త్రాన్ని, ఔషధాన్ని తీసుకుని బయటికి వచ్చాడు. ఆ తరువాత సముద్రం నుంచి 6 కోట్ల మంది అప్సరసలు, వారికి లెక్కలేని మంది చెలికత్తెలు ఆవిర్భవించారు. వీరిని ఎవ్వరూ స్వీకరించలేదు. ఆ తరువాత వరుణుని కుమార్తె అయిన వారుని సుర అనే మధ్యానికి అధిష్టాన దేవతగా ఆవిర్భవించింది. దితి కుమారులను స్వీకరించమని కోరింది. వారు దానికి ఒప్పుకోలేదు. అదితి పుత్రులు ఆ వారుని స్వీకరించారు. వారుని అయిన సురను స్వీకరించారు కనుక వారిని సురలు అని, దానిని స్వీకరించని వారిని అసురులు అని వ్యవహరించడం జరిగింది. అమృతం కోసం సముద్రమథనం ఇంకా కొనసాగుతోంది. ఈసారి అందులోంచి ఉచ్చైశ్రవము అనే గుర్రము వచ్చింది. దానిని ఇంద్రుడు స్వీకరించాడు. అలాగే కౌస్తుభము అనే రత్నము వచ్చింది. దానిని శ్రీహరి స్వీకరించాడు. ఇంకా కామధేనువు, ఐరావతము, కల్పవృక్షము, వీటన్నింటినీ ఇంద్రుడు తీసుకున్నాడు. అదే క్రమంలో మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆమెను శ్రీహరి పరిణయమాడాడు. చివరగా అమృతము ఆవిర్భవించింది. దానికోసము దేవతలు అసురులు మధ్య యుద్ధము మహాభీకరంగా జరుగుతోంది.
పరిస్థితి తెలిసిన మహావిష్ణువు ఆ అమృతాన్ని స్వీకరించి అత్యాశ్చర్యకరమ కలిగించేటువంటి మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని పంచడానికి వచ్చాడు. తనను ఎదిరించడానికి వచ్చిన వారిని పిండి చేస్తూ, శరణన్న వారికి అమృతాన్ని ఇస్తూ బలాన్ని చేకూర్చాడు. బలము పొందిన దేవతలు దితి కుమారుడైన రాక్షసుల్ని సంహరించారు. ఇంద్రుడు రాజ్యాన్ని పొంది ఋషులతో చారుడులతో కలిసి లోకములన్నింటినీ పాలిస్తున్నాడు అంటూ విశ్వామిత్రుడు విశాల పట్టణానికి సంబంధించిన చరిత్రను రాముడికి వివరిస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ.